ఇక ఇక దానికి సంబంధించి వివిధ వార్తాపత్రికలు ఏ విధంగా రాసిరు, మరి వాస్తవంగా నిన్న అక్కడ ఏం జరిగింది, రైతులు ఎందుకు తిరుగుబాటు చేయాల్సి వచ్చిందనే దానిపై మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మా భూములు మాకేనని మరలవడ్డ కొడంగల్ లగచర్ల రణరంగం. అయితే గతంలో గద్దరు వాడిండు మా భూములు మాకేనని అని ఒక పాట ఉండే. ఆ పాటను ఈరోజు ఈ రకంగా వాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక రైతు రగిలిపోయాడు, పల్లె రణరంగమైంది. ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వబోమంటున్నా ఒత్తిడి చేస్తున్న కాంగ్రెస్ సర్కార్పై అన్నదాతలు ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రభుత్వం కనబడలేదు, కానీ కండ్ల ముందు అధికారులు కనిపించారు. ప్రజాభిప్రాయ సేకరణ అంటూ పల్లెల ముందుకు మళ్ళీ వచ్చిన సిబ్బంది కనిపించారు. అంతే, 4 నెలలుగా సాగుతున్న నిరసన అంతా ఆగ్రహంగా మారి ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నది. కొడంగల్ పల్లెల్లో ఇక లోపల వలసల మారుతున్న అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది. ఇక నిన్న జరిగినటువంటి ఏదైతే కొడంగల్ లగచర్ల వద్దనైతే వాస్తవంగా ఏదైతే గతంలో అధికారులు ఖచ్చితంగా వచ్చి మాట్లాడతారు అనుకున్న నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు వచ్చి వాళ్ళ దగ్గర ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామనే సమయంలో వాళ్ళ ఉన్నటువంటి ఏదైతే ఆగ్రహ జ్వాల ఉందో అది బయటకు వచ్చి వాళ్ళ మీద ఏదైతే చూపెట్టే ప్రయత్నం చేసిరు. ఇక తమ ముందుకు వచ్చిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ను తొలుత నిరసన తెలిపారు లగచర్ల రైతులు. ఇక భూములు ఇవ్వబోమని తమను ఇబ్బంది పెట్టొద్దని నినాదాలు చేస్తూ చుట్టుముట్టారు. ఆయనను బలవంతంగా తిప్పి పంపేశారు. భూసేకరణకు వరుస సమావేశాలు నిర్వహిస్తున్న అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్ మీద విరుచుకుపడ్డారు. తమ భూముల కోసం పదే ఒత్తిడి చేస్తున్న కడా ప్రత్యేక అధికారిని చూడగానే వాళ్ళు ఆగ్రహం పెళ్లిబిక్కింది. ఇక ముక్కుమడిగా ఆయన మీద దాడికి దిగారు. మహిళలు, యువకులు రాళ్ళు కర్రలతో వెంటపడ్డారు. ఇక పొలాల వెంట పరిగెత్తించారు, పట్టుకొని చితకబాదారు. అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు. అంటే వాస్తవంగా రైతులు అనేటోళ్ళు చాలా వరకు అయితే శాంతియుతంగా ఉంటారు. చాలా రోజుల నుండి అక్కడ మా ఫార్మాసిటీ వద్ద మా ఫార్మ్సే కాపాడుకుంటామని అయితే నిరాదీక్ష చేస్తూ ప్రభుత్వానికి నిరసన తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఇంత చేస్తున్నా కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అక్కడ ఉన్నటువంటి రైతులు అయితే తీవ్ర ఆగ్రహ జ్వాలకు అధికారులు అయితే నిన్న చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డది. ఇక ఇది ఫార్మాపై ఫార్మర్ రణం. లగచర్ల ఊరొక్కటే కాదు, రోటిబండ తండా, పులిచెర్ల తండా, దుద్యాల, పోలేపల్లి, హకీంపేట ఒక్కో గ్రామం రగులుతున్న ఓ అగ్నిపర్వతం. ఆగ్రహ పర్వతం. ఫార్మాసిటీ కోసం గతంలో కేసీఆర్ ప్రభుత్వం సేకరించిన భూమి 12,000 ఎకరాలు సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిని కాదని పల్లెల్లో ఫార్మా క్లస్టర్ల పేరిట భూములు గుంజుకోవాలని చూస్తున్న రేవంత్ సర్కార్కు రైతుల అల్టిమేటం ఇది. ఇక హైడ్రా మూసి ఇప్పుడు ఫార్మా ఏడాది పాలన పూర్తి కాకముందే ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు ఇదో సంకేతం, ఇదో ప్రమాద హెచ్చరిక అన్నట్టు కూడా ఇక్కడ కనిపిస్తున్న తరుణం కూడా మనం చూడవచ్చు. ఇక వాస్తవంగా తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ సర్కార్లో మొత్తానికైతే ఏదైతే మొత్తానికి కూడా ఒక ఏదైతే ఎమర్జెన్సీ రోజులు అయితే తలపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ప్రభుత్వం పోయి వాళ్ళతో మాట్లాడి మరి మీకు ఏం కావాలి, మీకు ఇంకా దానికి సంబంధించి నష్టపరిహారం ఎక్కువ మొత్తంలో కావాలా, లేకుంటే మీకు ఇక్కడ లేకపోతే ఇక్కడ ఫార్మసీ తీసుకొస్తే ఎట్లాంటి ఇబ్బందులు కడగనీయకుండా చూసుకుంటామనే సూచనలు ప్రజలకు ఇవ్వాలి. కాకపోతే ఏమాత్రం కూడా వాళ్ళ గోడు వినకుండా అధికారులను మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ పంపించడం పట్ల అక్కడ ఉన్నటువంటి రైతులు అయితే తీవ్ర ఆగ్రహానికి గురై వాళ్ళు ప్రతిస్పందించాల్సిన అవసరం ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. ఇక మొత్తానికైతే ఈ ఎపిసోడ్లో చూసుకుంటే రేవంత్ సర్కార్పై బగ్గుమన్న రైతులు, ఫార్మాకు భూములు ఇవ్వబోమని తీవ్ర హెచ్చరికలు, వద్దని తెగేసి చెప్పిన పదే ప్రజాభిప్రాయ సేకరణ జరపడంపై అన్నదాతల ప్రతిఘటన, వికారాబాద్ కలెక్టర్కు తీవ్ర నిరసన, ఉద్రిక్తల మధ్య బలవంతంగా తిప్పి పంపిన రైతులు, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడిపై కట్టలు తెగిన ఆగ్రహం, అదనపు కలెక్టర్ సహా అధికారులపై దాడి, కూడా ప్రత్యేకాధికారి డిఎస్పీని తరిమికొట్టిన రైతులు, అధికారుల వాహనాల ధ్వంసం, పొలాల వెంట పరుగు తీసిన ప్రత్యేకాధికారి వెంకటరెడ్డి, పట్టుకొని చితకబాదిన మహిళలు, అడ్డు వచ్చిన పోలీసులపైన దాడి, తమ భూముల కోసం ఎవరొచ్చినా ఇంతేనని వార్నింగ్, రణరంగంగా మారిన లగచర్ల, 144 సెక్షన్ విధింపు, భారీగా పోలీసు బలగాల మోహరింపు. ఇక తమ ప్రాణాలు పోయిన ఫార్మా కంపెనీ మాత్రం రానివ్వబోమంటూ గ్రామస్తుల ప్రతిన. మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి గ్రామానికి చెందిన
మహిళలు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద అంటే పొలాల వెంట ఉరికించిన పరిస్థితి అయితే చూడవచ్చు. వాస్తవంగా ఇది ఒక ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతులు అంత మొత్తంలో కూడా వాళ్ళు నిరసన తెలుపుతున్నా, వాళ్ళు ధర్నాలు చేసినా, రాస్తారోకాలు చేసినా, పాదయాత్రలు చేసినా కూడా ఇప్పటి వరకు కూడా ఏమాత్రం సర్కార్ పట్టించుకోకపోవడంపై అక్కడ ఉన్నటువంటి రైతులు అయితే తీవ్ర ఆగ్రహజ్వాల చూపెడుతున్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఇక రానున్న రోజుల్లో ఆటో డ్రైవర్ల ఉద్యమ బాట రేపటి నుంచి 12 రోజుల పాటు నిరసనలకు కార్యాచరణ 21న హైదరాబాద్లో మహాధర్నాకు అయితే ఆటో డ్రైవర్లు పిలుపునిచ్చారు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కాంగ్రెస్ సర్కార్ ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 14,000 కావచ్చు, దాని ద్వారానైతే ఇప్పటి వరకు కూడా ఏం అందలేదని అయితే అక్కడ ఉన్నటువంటి రైతులు అయితే అక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అయితే చాలా వరకు అయితే వాళ్ళు కన్నీటి పర్యంతం అవ్వుకుంటూ చెప్పిన సందర్భం మనం చూసాం. ఇక వాస్తవంగా ఏదైతే వాళ్ళు చెప్తున్నారు, మాకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పెట్టడం వల్ల మాకు చాలా వరకు అయితే ఉపాధి దెబ్బతిన్నది, మేము బతకలేకపోతున్నాం, ఆటోలకు ఫైనాన్స్లు కట్టలేకపోతున్నాం అని అయితే ఆటో డ్రైవర్లు మొరబెట్టుకున్న పరిస్థితి అయితే తెలంగాణలో ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కార్ అయితే వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో వారికి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సూచనలు తీసుకొని, వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కార్ పార్టీ మీద ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక అమృత అక్రమాల నిగ్గు తేల్చండి, కేంద్ర మంత్రికి కేటీఆర్ ఫిర్యాదు, రేవంత్ కుటుంబానికి ప్రజాధనం దారదత్తం,